నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే వారాన్ని బట్టి వాళ్ళ స్వభావం ఏంటో కూడా చెప్పొచ్చు అని చెప్పి. సోమవారం పుట్టిన వాళ్ళు ఈ రకంగా అంటే ఉంటుంది వాళ్ళ స్వభావము, కొంతమంది ఈ వారం పుడితే కోపంతో ఉంటారు, రకరకాలుగా చెప్తుంటారు. ఇదంతా నిజమే అంటారా గురువుగారు? వారాన్ని బట్టి స్వభావం చెప్పొచ్చు అంటారా? తప్పకుండా చెప్పవచ్చమ్మా. జ్యోతిష్యం నందు దానికి 100% ఒక థియరీ ఉంది, దానికి లేదు అనడానికి ఆస్కారం లేదు. కాకపోతే దీనికి ప్రత్యేకంగా 100% అని చెప్పలేము. ఎందుకంటే చాలా మందికి జాతకం అనేటటువంటిది ఉండదు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటటువంటిది కొంతమందికి తెలియదు. అంటే పుట్టినప్పుడు రాయకపోవడం కానీ, లేదు అంటే అది తెలిసినా కానీ అది గుర్తుండకపోవడం కానీ, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాంటి వారికి తమ యొక్క స్వభావం తెలుసుకోవాలి, తమ యొక్క జాతకం తెలుసుకోవాలి అని చాలా మందికి కుతూహలం ఉంటూ ఉంటుంది. అంటే గురుగారు నాకు జాతకం లేదండి, కానీ నాకు పెళ్లి కావడం లేదు, నాకు జాతకం లేదండి, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చెప్తుంటారు. ఒకవేళ జాతకం గనక లేకపోతే వాళ్ళ యొక్క పుట్టినటువంటి వారాన్ని బట్టి ఆ యొక్క ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతుంది జ్యోతిష్యంలో. ఆదివారం వస్తే సూర్యుడు అధిపతిగా ఉంటాడు, సోమవారం వస్తే చంద్రుడు అధిపతిగా ఉంటాడు, మంగళవారం వస్తే కుజుడు అధిపతిగా ఉంటాడు, బుధవారం వస్తే బుధుడు, గురువారం వస్తే బృహస్పతి, శుక్రవారం వస్తే శుక్రుడు, శనివారం వస్తే శనీశ్వరుడు. ఈ రకంగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటూ ఉంటుంది. అయితే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్లకు ఆ యొక్క రోజును బట్టి ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని పెట్టుకొని వాళ్ళ యొక్క స్వభావం అనేటటువంటిది చెప్పేటటువంటి అవకాశాలు కొద్ది మట్టుకు జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. అవి ఎక్కువగా నిష్ణాతులైనటువంటి వారు, దాని మీద పట్టున్నటువంటి వారు ఎవరైనా చెప్పేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఉదాహరణకు ఆదివారం పుట్టారనుకోండి, ఆదివారానికి అధిపతి సూర్యుడు అవుతాడు. కాబట్టి సూర్యుడు ఎలాంటి కారకత్వం కలిగినటువంటి వారు అంటే గనక, ఉదాహరణకు భోజనం చేసేటటువంటి విషయంలో కారం పదార్థాలు ఎక్కువగా తినేటటువంటి వారు, ఆదివారం పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా కారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు తినే ప్రతి ఒక్క దానిలో కనుక వాళ్ళు ఎక్కువగా కారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు చప్పటి తిండిని అస్సలు తినలేరు. అలాగే వాళ్ళు ఎక్కువగా ప్రయాణం చేయాలి, ఒక దగ్గర ఉండేటటువంటి స్వభావం కాదు వాళ్ళది. ఎక్కువగా ప్రయాణం చేయాలి, విహారయాత్రలు వెళ్ళాలి, దేవాలయాలకు వెళ్ళాలి అనేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఆదివారం పుట్టినటువంటి జాతకులకు సహాయం చేసేటటువంటి గుణం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వాళ్ళకు ఏదైనా ఒక సంఘటన చూశారు, లేదా ఒక పేదవాడిని చూశారు, లేదా ఎవరైనా ఇబ్బంది కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని చూశారనుకోండి, వెంటనే వాళ్ళకి ఏదో ఒక సహాయం, అంటే తనకు ఉన్న దాంట్లో కనీసం కాస్తైనా సహాయం చేయాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వారు ఆదివారం పుట్టేటటువంటి స్వభావంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వాళ్ళు పుట్టినప్పటి నుండి వాళ్ళ యొక్క స్వభావము కష్టపడేటటువంటి స్వభావము. చిన్ననాటి నుండి 18 ఏళ్ల వరకు వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. జీవితంలో స్థిరపడడం అనేటటువంటిది ఆఫ్టర్ 18 ఏళ్ల తర్వాతనే వాళ్ళ జీవితంలో ఎక్కువగా సాధ్యమయ్యేటటువంటి అంశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చదువు కూడా అంతంత మాత్రమే చదువుతారు, కానీ నాలెడ్జ్ చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది. అంటే చదువుకోలేనటువంటి వారు కూడా స్వయంగా తన తెలివితేటలతో జీవితంలో పైకెదిగేటటువంటి వారు ఉంటారు కొంతమంది. అలాంటి వారిలో మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ఆదివారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళకు వివాహం కూడా ఆఫ్టర్ 25-28 ఇయర్స్ తర్వాతనే వివాహం చేసుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళ జీవితంలో ఆదివారం పుట్టినటువంటి జాతకులలో ఎక్కువగా వాళ్ళు తమ తల్లిదండ్రుల్ని కేరింగ్గా చూసుకోవాలి, అలాగే కుటుంబ భారాన్ని మొయ్యాలి అనేటటువంటి స్థితిలోనే ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే కుటుంబం మీద ఎక్కువగా ఆసక్తిని పెంచుకున్నటువంటి వారు ఆదివారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు. వీళ్లకు స్త్రీ అంటే వ్యామోహం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్లకు డబ్బు సంపాదిస్తారు, కానీ వీళ్ళు కొన్ని వ్యసనాలకు ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎక్కువగా డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టాలి, లగ్జరీగా బ్రతకాలి, వీళ్ళు ఎక్కువగా లగ్జరీ లైఫ్ని అలవాటు పడేటటువంటి స్థితిలోకి
కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతారు. అంటే మీన్స్ ఒక 18 ఏళ్ల తర్వాత జీవితంలో కెరియర్ స్టార్ట్ అవుతుంది. అలాగే 28 వరకు వీళ్ళు పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆఫ్టర్ 32, 35 వచ్చింది, ఇక వీళ్ళకి సంతానం అయ్యింది అంటే ఇక వీళ్ళు లగ్జరీ లైఫ్ని ఎక్కువగా అలవాటు చేసుకునేటటువంటి పరిస్థితులు ఆదివారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. అలాగే సోమవారం పుట్టినటువంటి జాతకులు వీళ్లకు చంచలమైనటువంటి స్వభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే సోమవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు పెద్దలు కుదిరించినటువంటి పెళ్లిల కంటే ప్రేమ వివాహం చేసుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు అంటే స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరికైనా ఒకే జాతకం వర్తిస్తుంది. అంటే ఇది వారాలకు సంబంధించినటువంటిది కాబట్టి. అలాగే ఈ సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా విహారయాత్ర చేయాలని, అలాగే వీళ్ళు ఫ్యామిలీతో ఎక్కువగా కలిసి ఉండాలని, ఫ్యామిలీ అంటే ఎక్కువగా ఎఫెక్షన్ పెంచుకునేటటువంటి వాళ్ళలో సోమవారం ఎక్కువగా పుట్టినటువంటి జాతకులు ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా సోమవారం ఎక్కువగా పుట్టినటువంటి జాతకులు తల్లి చాటు బిడ్డగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే ఏదైనా విషయం జరిగినా కానీ ఏదైనా విషయం చెప్పాలన్నా తల్లికి ముందుగా చెప్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చెప్పాలంటే తల్లి ద్వారానే వెళ్ళేటటువంటి లక్షణాలు ఎక్కువగా సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ జాతకులకు నాలెడ్జ్ చాలా విపరీతంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఆలోచించే విషయాలు కానివ్వండి, వీళ్ళు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి, వీళ్ళ జీవితాన్ని ఎక్కువగా మార్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు పుట్టేటటువంటి విషయంలో అంటే పుట్టినటువంటి నాటి నుండి వీళ్ళు ఎక్కువగా కష్టాన్ని ఎక్కువగా చూసేటటువంటి స్వభావం ఉంటుంది. అంటే చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు చూసినటువంటి వాళ్ళు గాను, అలాగే చాలా పేదరికం అనుభవించేటటువంటి వాటిలో ఈ సోమవారం పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళు ఒక ఏజ్ వచ్చేసరికి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 20 సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళ జీవితంలో చాలా విపరీతంగా కష్టపడేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ సోమవారం పుట్టినటువంటి జాతకులు. వీళ్ళు 22 సంవత్సరాల తర్వాతనే జీవితంలో కెరియర్లో స్థిరపడేటటువంటి అవకాశాలు అప్పుడు ప్రారంభమవుతూ ఉంటాయి, స్టార్ట్ అవుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళకు జీవితంలో ఎక్కువగా సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా కష్టపడాలి, అలాగే డబ్బును సంపాదించాలి, జీవితంలో స్థిరపడాలి, నేను పడ్డటువంటి కష్టము నా రాబోయే రోజులు నా పిల్లలు పడకూడదు, అలాగే నా భవిష్యత్తులో ఇంకెవరు పడకూడదని చెప్పేసి చిన్నప్పటి నుండి చాలా కష్టపడి డబ్బుని సంపాదించేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఈ సోమవారం పుట్టినటువంటి జాతకులు. వీళ్ళకు అప్రాక్సిమేట్లీ 28 ఏళ్ల తర్వాతనే వీళ్ళకు పెళ్లిళ్ళు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు జీవితంలో ఎలాగైతే స్థిరపడడం మొదలు పెడతారో అలాగే వీళ్ళకు బరువు బాధ్యతలు కూడా పెరిగిపోతాయి. అలాగే సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటివి కానీ, మైగ్రేన్ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం కానివ్వండి, ఇలాంటి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత సోమవారం పుట్టినటువంటి జాతకులు కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఒక 2-3 ఇయర్స్ వరకు వీళ్ళు పెళ్ళైన తర్వాత సఫర్ ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశాలు సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా సినిమా రంగం వైపు కానివ్వండి, అలాగే కళారంగం వైపు కానివ్వండి ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటాయి. అంటే వీళ్ళకు ఏదైనా సెలబ్రిటీ స్టేటస్ని అనుభవించాలి అనే కోరిక చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటి వారిలో ఈ యొక్క సోమవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయమ్మా. అదే విషయానికి వస్తే మంగళవారం పుట్టినటువంటి జాతకులు, మంగళవారం పుట్టినటువంటి జాతకులకు కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా తొలుత చెడు వైపుకు ఎక్కువగా వెళ్ళేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు బుద్ధి తెచ్చుకొని ఏదో ఒక సమయంలో మళ్ళీ మంచి వైపుకు వచ్చేటటువంటి లక్షణాలు మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళు ఏదైనా పట్టుపడితే కానీ ఆ యొక్క పనిని సాధించే వరకు వీళ్ళు వదిలిపెట్టేటటువంటి అవకాశాలు ఉండవు. అంటే జీవితంలో మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఏదైనా పని ఒకటి అనుకుంటే గనక అది సాధించేంత వరకు వదిలిపెట్టేటటువంటి లక్షణాలు ఈ యొక్క మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు ప్రవర్తించే తీరు కానివ్వండి, అంటే ఎదుటి వారు ఎవరైనా చూస్తే వీళ్ళని చూస్తే అయ్యో వీడు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తిగాను అనిపిస్తూ ఉంటుంది, లేదా
ఇతని వల్ల ఏదైనా జీవితంలో ఇబ్బంది కలిగేటటువంటి లక్షణాలు ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి మంగళవారం పుట్టినటువంటి వారి జాతకులు ఎంతనైతే కోపావేశులో అంతే రకమైనటువంటి మంచి స్వభావం కలిగినటువంటి వారు కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఫైనాన్షియల్ రంగం వైపు కానివ్వండి, అలాగే ఆర్థిక పరమైనటువంటి రంగం వైపు, బ్యాంకింగ్ సెక్టార్ వైపు వెళ్ళేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు ఆఫ్టర్ చిన్నప్పటి నుండి ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కానీ అది కొంతవరకు మాత్రమే ఉంటాయి. అంటే ఆఫ్టర్ ఒక 10 years 11 years వరకే ఉంటాయి. దాని తర్వాత వీళ్ళకు డబ్బు సంపాదించాలనేటటువంటి కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఈ యొక్క మంగళవారం పుట్టేటువంటి జాతకులకు డబ్బు మీద ఎక్కువగా వ్యామోహం ఉంటూ ఉంటుంది. ఖర్చు పెట్టేటటువంటి లక్షణాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు జీవితంలో ఒక 20-25 సంవత్సరాల తర్వాత కొన్ని రకాలైనటువంటి కష్టాలు మొదలవుతాయి. అప్పటి వరకు బాగా ఉన్నటువంటి జీవితం ఆఫ్టర్ 25-26 years తర్వాత కొన్ని తీరనటువంటి ఇబ్బందులు, కష్టములు, ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు మొదలయ్యేటటువంటి లక్షణాలు మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అధిగమించవలసినటువంటి పరిస్థితులు వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు తినేటటువంటి పదార్థాలు వీళ్ళు కూడా కారం, పులుపు ఎక్కువగా తింటూ ఉంటారు. వీళ్ళు మితిమీరినటువంటి భోజనం చేస్తూ ఉంటారు. వీళ్ళకు సమయంతో కానీ కాలంతో కానీ పని లేదు. వీళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి తింటూనే ఉండేటటువంటి లక్షణాలు ఈ యొక్క అంటే తిండిపోతు అని అంటాము, కానీ ఏదో ఒకటి నోట్లో వేస్తూనే ఉంటూ ఉంటారు మంగళవారం పుట్టినటువంటి జాతకులు. అలాగే వీళ్ళకు పెళ్ళయిన తర్వాత ఆఫ్టర్ వీళ్ళకు 30 సంవత్సరాల తర్వాతనే పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఉంటూ ఉంటాయి. అలాగే లేట్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఒకవేళ వీళ్ళ జాతకంలో మంగళవారం పుట్టి కుజదోషం, మంగళ దోషం గనక ఉంటే వీళ్ళకు జీవితంలో 2 పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. లేదు అని అంటే గనక ఒకే పెళ్ళైనా ఇతరులతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకునేటటువంటి లక్షణాలు అయితే తప్పనిసరిగా, అది ఎప్పుడు మంగళవారం పుట్టి మంగళ దోషం ఉంటే గనక తప్పకుండా 2 పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఉంటుంది. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అంటే ఉదయం ఏదైతే ఒక మాట అన్నారో మళ్ళీ సాయంత్రం వచ్చేంత వరకు ఆ మాట మీద నిలబడతారు అనేటటువంటి గ్యారంటీ అస్సలు ఉండదు. కనుక వీళ్ళ యొక్క స్వభావం అనేటటువంటి చంచల స్వభావం అని చెప్పుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు అంటే విపరీతమైనటువంటి ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. పెళ్ళైనప్పటికీ కూడా పుట్టింటి వైపు మమకారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి స్వభావం ఎలా ఉంటుంది అని అంటే గనక వీళ్ళు ఎక్కువగా కష్టము అనేటటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. వీళ్ళకు కాలమే సమాధానం చెప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక వీళ్ళు కొన్ని రకాలైన రెమెడీస్ చేసుకుంటే కనుక చాలా బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకు దైవభక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా దైవాన్ని నమ్ముకోవడం కానీ, చేతులు అంటే వీళ్ళ చేతులు ఎలాంటిది సమస్య అయినా సరే చేజారిపోయింది అని అంటే గనక భగవంతుని ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. అంటే దైవిక భక్తి అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, లేదా ఫైనాన్షియల్ రంగంలో కానీ వీళ్ళు గనక సరిగ్గా తమ యొక్క తెలివిని యూటిలైజ్ చేస్తే తప్పకుండా మంచి స్థాయికి వచ్చేటటువంటి లక్షణాలు ఈ యొక్క మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుందమ్మా. ఇక బుధవారం పుట్టినటువంటి జాతకుల గురించి గనక తీసుకుంటే బుధవారం పుట్టినటువంటి జాతకులు చాలా తెలివి పరులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు బుధవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా తెలివితేటలతోనే వీళ్ళ యొక్క కాలాన్నంతటినీ కూడా వెళ్లదీస్తూ ఉంటారు. అంటే ఏ దానికైనా సరే చదువు అనేటటువంటిది ప్రామాణికం కాకుండా తెలివి ఉంటే ఎక్కడైనా డబ్బులు సంపాదించవచ్చు అనేటటువంటి ఆలోచన శక్తి కలిగినటువంటి వారు ఈ బుధవారం పుట్టినటువంటి జాతకులు. అలాగే వీళ్ళకు ఒకరి చేయి కింద పని చేయాలి, ఒకరి చేతి కింద ఊడిగం చేయాలి అనేటటువంటి ఆలోచన లేనటువంటి వారు బుధవారం పుట్టినటువంటి జాతకులు. కానీ పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఒకరి చేతి కింద పని చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ తమ తెలివితేటలతో సొంత వ్యాపారం పెట్టాలి, సొంత బిజినెస్ పెట్టాలి, ఎలాగైనా సరే నా కాళ్ళ మీద నిలబడి నేను ఒక 10 మందికి జాబ్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు బుధవారం పుట్టినటువంటి జాతకులు. వీళ్ళకు జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటారు. అంటే చేసే ప్రతి పని ఫెయిల్ అవుతుంది, ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ని నేర్చుకునేటటువంటి వారిలో ఈ బుధవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్లకు
తల్లిదండ్రుల వైపు ఎక్కువగా ఆసక్తి ఉండదు. వీళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత టోటల్గా భార్య వైపే ఎక్కువగా మక్కువ చూపేటటువంటి లక్షణాలు ఈ యొక్క బుధవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు డబ్బు సంపాదించడంలో కాస్త వెనక ముందు జాడ్యం చేస్తుంటారు. జాడ్యం మీన్స్ ఆలస్యం చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బుని వృధాగా ఖర్చు పెట్టడంలోనూ, డబ్బుని విపరీతంగా జార విడుచుకోవడంలోనూ ఈ బుధవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటారు. అలాగే వీళ్ళు ఏంటి అంటే నాకంటే తెలివి కలిగినటువంటి వారు ఎవరూ లేరు అని చెప్పి ఎదుటి వారిని తక్కువ అంచనా వేసేటటువంటి లక్షణాలు బుధవారం పుట్టినటువంటి జాతకులకు ఉంటాయి. కానీ అక్కడే వాళ్ళు ఏమవుతారు అంటే ఎదురు దెబ్బని తింటారు. అంటే తాడిని దన్నే వాళ్ళు ఉంటే వాడు తలం దన్నేటటువంటి వాడు ఉంటారని ఒక సామెత ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా బుధవారం పుట్టినటువంటి జాతకులు ఎప్పుడో నేనే గొప్ప, నేనే అన్నిట్లో రాజును అని అనుకుంటారు. కానీ వాళ్ళు కొన్నిసార్లు మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా బుధవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. కనుక వాళ్ళు ఎక్కువగా దేన్ని కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. తమ స్థితి ఎంతవరకు అయితే ఉందో అంతవరకే ఆలోచన చేసుకోవాలి. ఆఫ్టర్ వీళ్ళు 32 సంవత్సరాల తర్వాతనే జీవితంలో స్థిరపడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 28 సంవత్సరాల తర్వాత పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. 32 సంవత్సరాల తర్వాత జీవితంలో స్థిరపడేటటువంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళకు ఆఫ్టర్ 35 సంవత్సరాల తర్వాత సంతానం కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బుధవారం పుట్టినటువంటి జాతకులకు సంతానం కాస్త ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా తీపిని తినడానికి ఇష్టపడుతుంటారు. అంటే స్వీట్స్ విపరీతంగా తినడానికి ఇష్టపడేటటువంటి వారిలో ఈ బుధవారం పుట్టినటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ప్రయాణం ఎక్కువగా చేయాలి, అంటే పరిశోధనలు ఎక్కువగా చేయాలి అని ఆలోచించే వాటిలో ఈ యొక్క బుధవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటారు. అంటే గొప్పనైనటువంటి సైంటిస్టులు కానీ పరిశోధకులు కానీ ఎక్కువగా ఏ వారంలో పుడతారంటే బుధవారం రోజునే పుడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ప్రతి ఒక్క విషయంలో ఇది ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించేటటువంటి వాటిలో ఈ బుధవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటారు. అలాగే వీళ్ళ కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక బుధవారం పుట్టినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయి. ఇక గురువారం పుట్టినటువంటి వారి యొక్క విషయానికి వస్తే గనక గురువారం పుట్టినటువంటి జాతకులు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు విద్య పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అంటే జీవితంలో చదువుకుంటే అన్నీ వస్తాయి అని ఆలోచించేటటువంటి వారిలో ఈ యొక్క గురువారం పుట్టినటువంటి జాతకులు ఒకరు. అంటే వీళ్ళకు డబ్బు మీద ఎక్కువ వ్యామోహం ఉండదు. అంటే వీళ్ళకు జీవితంలో ఎప్పుడు చదువుకోవాలి, మంచి నాలెడ్జ్ పెంచుకోవాలి, ఒక మంచి ఉద్యోగం సాధించాలి, అంటే వీళ్ళకు గొప్ప పెద్ద ఆశలు ఏమీ ఉండవు. గురువారం పుట్టినటువంటి జాతకులు ఒక సాధారణమైనటువంటి జీవన విధానం. టైంకు భోజనం చేయాలి, టైంకు తినాలి, టైంకు పడుకోవాలి, చక్కగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అని ఆలోచించేటటువంటి వారిలో ఈ గురువారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఎప్పుడూ కూడా ఒక టైం టేబుల్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే జీవితంలో వీళ్ళకు సరైనటువంటి సమయానికి అరే ఈ సమయం వచ్చింది, ఇప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అని ఆలోచించే విషయంలో ఈ గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఫిలాసఫర్ అయ్యేటటువంటి అవకాశాలు, నలుగురికి హితబోధ చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి, ఫిలాసఫీ అంటే ఏదైనా ఒక సభలో ఒక మంచి మాటలు మాట్లాడాలన్నా ఈ గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకు జనరల్ నాలెడ్జ్ చాలా విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే రోజు ఏదో ఒకటి చదువుకోవాలి, రోజు వేసి పొద్దున పేపర్ చదువుకోవాలి, లేదా ఒక థియరీ అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్ చదువుకోవాలి, లేదా కొద్దిసేపు లైబ్రరీలో ఎక్కువగా చదువుకోవాలి. అంటే వీళ్ళకు పుస్తకాలంటే ఎక్కువగా ఇష్టమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మందికి అరే విపరీతంగా చదువుకుంటున్నాడు, ఎప్పుడు చూసినా పుస్తకాల పురుగు అని అంటుంటారు చూసారా, వాళ్ళు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా గురువారం పుట్టినటువంటి జాతకులు అయ్యి ఉంటేనే వాళ్ళకు చదువు పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎట్లా ఉంటుందంటే చదువుకుంటే ఎక్కడైనా డబ్బు సంపాదించవచ్చు, డబ్బు శాశ్వతం కాదు అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఈ గురువారం పుట్టినటువంటి జాతకులు. వాళ్లకు మంచి జీవితంలో ఎదిగేటటువంటి కోరికలు ఉంటాయి. అంటే జీవితంలో ఒక మంచి పొజిషన్కి రావాలంటే ఒక ఉన్నతమైనటువంటి అధికారం కావాలి అనేటటువంటి ఆలోచన శైలి ఈ గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకు తల్లిదండ్రులు అంటే విపరీతమైనటువంటి ప్రేమ కలిగి ఉంటుంది. వీళ్ళకు జీవితంలో తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, వాళ్ళకు ఎలాంటి కష్టం రాకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు గురువారం పుట్టినటువంటి జాతకులు. వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత కూడా తనకంటే ఎక్కువ తన తల్లిదండ్రులకు సేవ చేసేటటువంటి వారు నా జీవిత భాగస్వామి కావాలి అని కోరుకునేటటువంటి వారిలో ఈ యొక్క గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటారండి. కనుక
అంటే ఈ వారాల ఎందుకు అనంటే ఆ గ్రహముకి యొక్క సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఆ మనిషి మీద ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అనంటే గనక ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ఆధిపత్యం ద్వారానే మనిషి యొక్క స్థితిగతులు అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా, ఈ రోజున మనకు ఈ యొక్క పని సాధించాలన్నా వాటన్నిటికీ ప్లానెటరీ పొజిషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లానెటరీ పొజిషన్ అనేటటువంటిది వాటి యొక్క స్వభావం మనిషి మీద లేకుండా మనిషి ఏమీ సాధించలేడు. కనుక గురువారానికి అధిపతి బృహస్పతి అవుతాడు. బృహస్పతి ఎవరు? దేవతల యొక్క గురువు. అతని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంటే గనక నలుగురికి మంచి చేయాలి, నలుగురికి హితబోధ చేయాలి, ఎవరైనా చెడు మార్గంలో వెళ్ళినటువంటి వారికి సన్మార్గంలో తీసుకురావాలి అనేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు బృహస్పతి. అలాంటి లక్షణాలే గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ అందులో పాదాలు కూడా ఉంటాయి. 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదంలో పుట్టినటువంటి వారు ఒక్కొక్క మైండ్ సెట్తో కలిగి ఉంటారు. కానీ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ఇలాంటి స్వభావాలు కలిగినటువంటి వారు ఎక్కువగా ఉంటారు. అలాగే వీళ్ళకు కుటుంబం పట్ల భారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చిన్ననాటి నుండే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, అంటే గురువారం ఎవరైతే పుడతారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నేను కష్టపడ్డా నా కొడుకు కష్టపడకూడదని చెప్పేసి తల్లిదండ్రులు చాలా కష్టపడి అతను చదివిస్తూ ఉంటారు. ఒక ప్రయోజకుడిని చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. వాటన్నిటినీ చూసి కొడుకు ఏం చేస్తాడంటే తల్లిదండ్రుల మీద విపరీతమైన ప్రేమ పెంచుకొని, అరే నా తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం నేను పడకూడదు, నా తల్లిదండ్రులకు అలాంటి కష్టం తీసుకురాకూడదు అని చెప్పేసి ఎక్కువగా ఆలోచించేటటువంటి వారిలో ఈ గురువారం ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్లకు ఎక్కువగా తీపి పదార్థాలంటే ఎక్కువగా ఇష్టమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంది. వీళ్ళు ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్ ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఎక్కువగా చిరుతిండ్లు ఎక్కువగా తినేటటువంటి లక్షణాలు ఈ గురువారం పుట్టినటువంటి జాతకులకు ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా నీటిని ఇష్టపడుతూ ఉంటారు. నీటిని మీన్స్ సముద్రాన్ని ఇష్టపడము, అలాగే జలపాతాలను ఇష్టపడము, నేచర్ని ఇష్టపడేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు అమ్మాయిలతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే అడ్జస్ట్మెంట్ కాలేరు, చాలా కష్టంగా అమ్మాయిలతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలా వీళ్ళకు ఎక్కువగా పెద్దలు కుదిరించినటువంటి పెళ్ళిళ్ళే ఎక్కువగా అయ్యేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. వీళ్ళకు ఒక ఏజ్ వచ్చేంత వరకు, అంటే మినిమం ఒక 40-45 ఏళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాతనే జీవితంలో స్థిరపడేటటువంటి లక్షణాలు, ఒక ఇల్లు సంపాదించుకోవడం, ఒక కారు సంపాదించుకోవడం, తనకంటూ ఒక సొంత ప్రాపర్టీని సంపాదించుకునేటటువంటి లక్షణాలు ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాతనే గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుందమ్మా. ఇక శుక్రవారం పుట్టినటువంటి వారి జాతకం. శుక్రవారం పుట్టినటువంటి వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది అంటే వీళ్ళకు కోపం ఎక్కువగా ఉంటుంది, అలాగే భయం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న విషయానికి తొందరపాటు పడుతూ ఉంటారు. వీళ్ళకు కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే వీరి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే పుట్టినప్పటి నుండే చాలా సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. కష్టం అంటే ఏంటో తెలియకుండా ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేనటువంటి పరిస్థితులు శుక్రవారం పుట్టినటువంటి జాతకులకు ఉంటూ ఉంటాయి. అలాగే శుక్రవారం పుట్టినటువంటి జాతకులకు యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళు బిహేవ్ చేసేటటువంటి బిహేవియర్ కానివ్వండి, ఇక నేనే తోపు, నాకంటే ఎవరు పెద్దవాళ్ళు లేరు అనేటటువంటి ఒక మైండ్ సెట్తో ఉన్నటువంటి జాతకులు ఈ శుక్రవారం పుట్టినటువంటి జాతకులు. అంటే దాంట్లో అందరూ అని కాదు, అతి కొద్ది మంది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో కూడా పాదాలు డిఫరెంట్ అయ్యి ఉంటూ ఉంటాయి. శుక్రవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఈ స్వభావం ఉండేటటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తప్ప అందరూ అలా ఉంటారని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే వీళ్ళకు నేచర్ అంటే చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది. వీళ్ళకు సెలబ్రిటీ స్టేటస్ అనుభవించాలని చెప్పి చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది. అంటే 10 మందిలో వీళ్ళు అని కాకుండా వీళ్ళే 10 మందిలాగా భావన చేసుకుంటూ నేను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందాలి, 10 మంది నా వైపు ఆకర్షణీయంగా చూడాలి అనేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు. అందుకే శుక్రవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ వైపు కానీ, రాజకీయాల వైపు కానివ్వండి, లేదా ఏదైనా యాంత్రిక విధానమైనటువంటి జీవితానికి ఎక్కువగా అలవాటు పడేటటువంటి వారిలో ఈ యొక్క శుక్రవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్లకు ఎక్కువగా ఈ యొక్క పైలట్ అయ్యేటటువంటి అవకాశాలు కానివ్వండి, లేదు అనంటే ఒక
యంత్రాంగమైనటువంటి జీవితం. అంటే యంత్రాంగమైనటువంటి జీవితం అంటే ఏంటంటే కుల వృత్తులను ఆచరించేటటువంటి రంగంలో వీళ్ళు ఎక్కువగా సంచరించేటటువంటి అవకాశాలు శుక్రవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే కనుక నేను జీవితంలో ఎప్పుడు కూడా కష్టపడకూడదు, ఈజీగా మనీ రావాలి అని ఆలోచించేటటువంటి వారిలో శుక్రవారం పుట్టినటువంటి వారు ఎక్కువగా ఉంటుంటారు. అంటే కష్టం కొద్దిగా పడాలి, ఫలితాన్ని ఎక్కువగా ఆస్వాదించాలి అని ఆలోచించేటటువంటి వారిలో శుక్రవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళకు ఎక్కువగా కారం పదార్థాలు ఎక్కువగా ఇష్టమవుతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా తిండిని ఏదైతే మనం తీసుకునే ఆహార పదార్థాలు అవి క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. అందులో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని తీసి పక్కన పాడేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఉంటూ ఉంటారు, అది క్లీన్గా నీట్గా ఉంటేనే అది తింటూ ఉంటారు. దాంట్లో ఏ చిన్న విషయం వచ్చినా కూడా అది తీసి పక్కన పాడేసి వేరేది తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు శుక్రవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా సెలబ్రిటీ స్టేటస్ని అనుభవించాలి, గొప్పవారితోనే స్నేహం చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఉంటారు, వీళ్ళు మనతో సమానంగా ఉంటాడా, మనకంటే బాగా ఉంటాడా అనేటటువంటి విషయాలతోనే కొంతమంది స్నేహం చేస్తూ ఉంటారు, కొంతమంది రిలేషన్షిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు శుక్రవారం పుట్టినటువంటి జాతకులు. అంటే మనకంటే గొప్పవాడితోనే మనం ఉండాలి, మనకంటే గొప్పవాడితోనే స్నేహం చేయాలి, మనకంటే గొప్పవాడితోనే రిలేషన్ పెట్టుకోవాలి తప్ప మనకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాడితో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అని ఆలోచించే విషయంలో శుక్రవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది జీవితంలో సెటిల్ అయ్యేటటువంటి తొందరగానే అంటే 22-23 ఏళ్ళ వరకు వయసుకు వచ్చేసరికి సెటిల్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్లో ఏదో ఒకటి డబ్బును సంపాదించాలి, ఏదో ఒక రంగంలో మనము ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అని ఆలోచించేటటువంటి వారిలో శుక్రవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు పెళ్ళైన తర్వాత కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశము, లేదా మొదటి వివాహము చెడిపోయేటటువంటి అవకాశము, విడిపోయేటటువంటి అవకాశం, విడాకులు తీసుకునేటటువంటి అవకాశము శుక్రవారం పుట్టినటువంటి జాతకులలో ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. లేదా భర్తతో వియోగం రావడము, భర్తతో కొన్నాళ్ళు దూరంగా ఉండడము, ఇలా జరిగేటటువంటి అవకాశాలు స్త్రీలలో ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా విహారయాత్రలు చేసేటటువంటి సమయంలో ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కూడా వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి ఏది పడితే అది ఆలోచన చేసుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది శుక్రవారం పుట్టినటువంటి లక్షణాలు. ఇక శనివారం పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే గనక వీళ్ళకు కూడా తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. అంటే ఎదుటి వారికి హాని చేసేలా ఉంటాయి, ఎదుటి వారిని కష్టపెట్టేలా ఉంటాయి, మందబుద్ధి కలిగినటువంటి వారు. అలాగే శనివారం పుట్టినటువంటి జాతకులకు తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి, కానీ చేసే పనిలో ఆలస్యం చేయడం. అంటే ఒక గంటలో కావాల్సినటువంటి పనిని కూడా ఒక రోజంతా పొడిగించేటటువంటి లక్షణాలు శనివారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఆలోచించేటటువంటి విధానంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు మనం ఏదైనా పని చెప్పామనుకోండి, అది ఒక గంటలోనే పూర్తవుతుంది, కానీ ఆ పనిని కూడా ఒక రోజంతా చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఈ యొక్క శనివారం పుట్టినటువంటి జాతకులు. వీళ్ళు జీవితంలో లేజీతనాన్ని ఎక్కువగా అలవాటు చేసుకుంటారు. అలాగే వీళ్ళకు బద్ధకము అనేటటువంటి దాంట్లో శనివారం పుట్టినటువంటి వాళ్ళు అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు లేచేటటువంటి విషయం, అంటే నిద్ర నుంచి లేచే విషయం కానివ్వండి, స్నానం చేసే విషయం కానివ్వండి, వీళ్ళు దినచర్య ప్రారంభం చేసే విషయంలో అన్నింటిలోనే ఆలస్యమే అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆకలి వేసినప్పుడు అన్నం తింటారు, దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతుంటారు, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటారు. వీళ్ళకు కాలంతో కానీ నేచర్తో కానీ సంబంధం ఉండదు. ఇక వాళ్ళు చేయవలసినటువంటి పని చెయ్యాలి అని అనుకుంటే అది చేసే తీరేటటువంటి లక్షణాల్లో శనివారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళకు సముద్రం అంటే చాలా ఇష్టం ఉంటుంది, ప్రకృతి అంటే చాలా ఇష్టం ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా విహారయాత్ర చేయాలి, ఎప్పుడూ కూడా సంవత్సరంలో కనీసం ఒక నెల 2 నెలలైనా ఎక్కడికైనా తిరిగి రావాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి అని ఆలోచించేటటువంటి వాటిలో ఈ శనివారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళు జీవితంలో 25-26 సంవత్సరాల తర్వాతనే సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు కూడా కుటుంబం అంటే భారం అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది.
కుటుంబ భారం మోస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అలాగని వీళ్ళకి సుఖాలేమీ ఉండవు, ఎక్కువగా కష్టాలు అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ కష్టాలని కూడా వీళ్ళు ఎంజాయ్ చేసేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు ఈ యొక్క శనివారం పుట్టినటువంటి జాతకులు. అంటే వాళ్ళ కష్టం ఏంటో తెలియకుండానే వాళ్ళు మేనేజ్ చేసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కష్టం తెలిస్తే ఎక్కిరిస్తారేమో, లేదంటే ఎదుటి వాళ్ళు హేళన చేస్తారేమో అనే ఒక భయం అనేటటువంటి లోపల ఉంటూ ఉంటుంది. అందుకే వాళ్ళ కష్టాలు ఎప్పుడు కూడా ఎవరితో చెప్పుకోరు. డబ్బుని సంపాదిస్తారు, కానీ వాటిని అలాగే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అంటే డబ్బులు సంపాదించడమే కాదు, దాచుకోవడం కూడా ఒక పద్ధతి అని చెప్పుకోవాలి. కానీ వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, అదే రకంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కానీ శనివారం పుట్టినటువంటి జాతకులు డబ్బుని సంపాదించి దాచుకుంటే గనక వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ డబ్బు అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అలా కాకుండా చెప్పారు, తొందరపాటు నిర్ణయాల వల్ల సంపాదించేంత పోగొట్టుకుంటూ ఉంటారు. అలాగే ఎవరి చేతిలోనైనా మోసపోవాలి అంటే శనివారం పుట్టినటువంటి జాతకులు తొందరగా మోసపోతూ ఉంటారు. అంటే వీళ్ళకు అత్యాశ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏదైనా సరే ఒక వస్తువు వాళ్ళకు నచ్చింది అని అంటే కనుక వెనక ముందు ఆలోచించరు, అది వెంటనే తీసేసుకుంటూ ఉంటారు. అది కొన్ని రోజుల తర్వాత పాడైపోతుంది. అప్పుడు వాడు అనుకుంటారు ఏమని, అయ్యో నేను మోసపోయాను, ఇది సెకండ్ హ్యాండ్ వస్తువు అని అప్పుడు ఆలోచిస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఆన్లైన్లో వస్తువులు చూస్తారు, అది ఇంటికి వచ్చేంత వరకు ఆ వస్తువు ఎలాంటిదో తెలియదు కొంతమందికి. అలాగే శనివారం పుట్టినటువంటి జాతకులు కూడా కొంత తొందరపాటు నిర్ణయం వల్ల అన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అయ్యో నేను మోసపోయానని పశ్చాత్తాపడుతూ ఉంటారు శనివారం పుట్టినటువంటి జాతకులు. అందుకే ఈ యొక్క జాతకులకు ఎలా ఉంటుంది అంటే జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ అల్లు నోట్లో శని అన్నట్టుగా అనుభవించడానికి ఏది ఉండదు. కాబట్టి వీళ్ళు ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడైనా సరే. శనివారం పుట్టినటువంటి జాతకులకు ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను, ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలి. కుటుంబం పైన ఎప్పుడైతే నువ్వు బాధ్యత వహిస్తావో అప్పుడు నీ జీవితం సక్రమంగా వెళుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా చెడు వైపు ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. మద్యం అంటే ఎక్కువగా ప్రీతి ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు అమ్మాయిలంటే ఎక్కువగా బానిస అవుతూ ఉంటారు. వీళ్ళ జీవితంలో ఒక అమ్మాయితో కాకుండా 2-3 అమ్మాయిలతో వీళ్ళు ఎక్కువగా సాన్నిహిత్యం చేసేటటువంటి లక్షణాలు ఈ శనివారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటుంటాయి. కనుక శనివారం పుట్టినటువంటి జాతకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ఎక్కువగా మోసపోయేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు ఈ శనివారం పుట్టినటువంటి జాతకులు. కనుక వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండి కుటుంబ భారాన్ని, ఆర్థికపరమైనటువంటి విషయాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని రెండింటిని బ్యాలెన్సింగ్గా చేసుకొని వెళ్తే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు ఇవన్నీ నాకెందుకులే అని చెప్పేసి నువ్వు లేజీతనంగా ఉన్నావు, నువ్వు బద్ధకస్తుడిలా ఉన్నావు అంటే నీ జీవితం అంతా కూడా కష్టాలు అనుభవించడానికే పుట్టినట్టుగా నీ జీవితం అంతా కూడా అలాగే ఉంటుంది. వీళ్ళ జీవితంలో ఒక 25-26 ఇయర్స్ వచ్చిన తర్వాతే స్థిరపడతారు. ఆ తర్వాత 30 ఇయర్స్ ప్లస్ తర్వాత వీళ్ళు జీవితంలో స్థిరపడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ రకంగా ఒక్కొక్క వారం పుట్టినటువంటి జాతకము ఈ రకంగా ఉంటుందమ్మా. ఆడవారిలో మగవారిలో ఇద్దరిలో ఈ రకంగా కొన్ని ఆడవారిలో చేంజెస్ ఉంటాయి, మగవారిలో మాత్రం సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఉంటాయి. ఈక్వల్గా ఆడ మగ అనేసరికి గ్రహాల యొక్క ఆధిపత్యం ఇలాగే ఉంటూ ఉంటుంది. కొన్ని ఒక పాయింట్ కొన్ని చేంజెస్ ఉంటాయి, అన్ని చేంజెస్ ఉండవు, కొన్ని మాత్రమే చేంజెస్ ఉంటాయమ్మా. ఓకే, మొత్తానికైతే వారాన్ని బట్టి కూడా స్వభావం అనేది నిజమే ఈ రకంగా ఉంటాయి. ఈ రకంగా 100% అని చెప్పలేమమ్మా. ఇవి అంటే పుట్టిన జాతకాన్ని బట్టి కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆ వారంలో పుడితే ఆ స్వభావము, ఆ లక్షణాలు అలా కలిగి ఉంటాయని చెప్పడం మాత్రం వరకే తప్ప ఇది 100% ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. కనుక ఇది ఏదైనా జాతక రీత్యా ఉంటుంది. చాలామంది జాతకం లేదు, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అని అన్నటువంటి వాళ్ళకు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటివి చూసుకొని ఉంటే కనుక బాగుండేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. అలాగే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి.